comfort for all who seek restoration here. Let us now open our hearts and prayerfully sing, invoking the Holy Spirit to bless, sanctify, and guide this sacred mission of healing. పవిత్రాత్మదేవా వేంచేసిరావా మారుదిని నిరతము ఆవరింపరావా పవిత్రాత్మదేవా వేంచేసిరావా మారుదిని నిరతము ఆవరింపరావా పరమారునికై ప్రార్థించినాను పరమారునికై ప్రార్థించినాను నీ వరమా వరములతో మమ్ము నింపరావా నీ వరమా వరములతో మమ్ము నింపరావా పవిత్రాత్మదేవా వేంచేసిరావా మారుదిని నిరతము ఆవరింపరావా. With hearts full of gratitude and joy, we now come to a very special moment in this blessed occasion. It is our great honor and privilege to invite our dear Reverend Sister Josemary Keelan, our Vicar General, whose guidance, vision, and prayerful leadership continue to inspire and strengthen our mission of service. Dear sister, your presence among us today is a blessing. We humbly request you to kindly come forward and cut the ribbon and officially inaugurate the extension of our physiotherapy unit. May this moment mark the beginning of greater healing, hope, and compassionate care. We now come to a sacred end, graceful moment of this blessed occasion. With deep respect and joy, we invite our beloved parish priest, Reverend Father M. Raju, who shepherds our parish with dedication and fatherly care. Kindly come forward and bless this extended physiotherapy unit. Father, through your priestly hands and prayers, may this place be filled with God's healing presence, peace, and protection. We humbly request you to invoke God's blessings upon this unit so that all who enter may experience comfort and strength. మరి ఈ తరుణంలో ఆ గొప్ప దేవుడు ఈ కొనస సొసైటీ కమ్యూనిటీ ఎంతగానో దీవిస్తున్నారు ఈ హాస్పిటల్ ప్రాంతాన్ని. మరి ఆయన అనుగ్రహాల ద్వారా ఈ నూతన ఫిజియోథెరపీ యూనిట్ని ఈ హౌస్ని కూడా ఆశీర్వదిస్తుండగా దీవించండి యేసయ్యని మనం ప్రార్థించుకుందాం. ముఖ్యంగా సిస్టర్స్ను, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లను, నర్సులను, నాన్ స్టాఫ్ను అందరినీ కూడా దీవించమని ఆశీర్వదించమని ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగునుగాక, అదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలము మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 4 నుండి 9 వరకు. ఇజ్రాయేలు ప్రజలారా వినండి, మన ప్రభు అయిన దేవుడు ఏకైక ప్రభు. మీ ప్రభు అయిన దేవుని పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితో ప్రేమించాలి. నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలు ఏనాడు విస్మరింపకుడు. వీరిని మీ పిల్లలకు బోధింపుడు. మీరింటనున్నను బయటనున్నను శ్రమించుచున్నను విశ్రాంతి తీసుకున్నను వీని గురించి ముచ్చరించినప్పుడు ఈ ఆజ్ఞను ఎల్లప్పుడూ గుర్తించుటకు మీ చేతుల మీదనో నొసటి మీదనో కట్టుకొనుడు. మీ ద్వార బంధముల మీదను నగరముల ద్వారం మీదను వీని రాసికొనుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. గొప్ప దేవుడు యేసయ్య దయ వల్ల ఈ నూతన సంవత్సరంలో అనేక అనుగ్రహాలు, దీవెనలు మనందరి మీద కుమ్మరిస్తున్నందుకు
మరి ఆయన చేసిన మేలులకు గాను చక్కగా ఈ నూతన భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకుని రెన్యూ చేసుకొని ఈరోజు ఆశిస్తున్నటువంటి ఈ తరుణంలో ఆ ప్రేమ గల యేసయ్య ఇంకా రానున్న రోజుల్లో ఈ కనోసా సొసైటీని అందరూ కూడా ఈ కమ్యూనిటీని అంతా కూడా దీవించామని, ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి సిస్టర్స్ను, దాతలను మరియు జోజి గారిని, కండక్టర్ గారిని అందరినీ కూడా దీవించమని వారి బృందాన్ని ఈ సమయంలో ప్రార్థించుకుందాం. అందరూ ప్రేమగల యేసయ్య కరుణించండి, ప్రేమగల యేసయ్య నీ పాద సన్నిధిలో నివసింప చేయండి. ఈ యొక్క నూతన గృహంలో ఈ యొక్క ఫిజియోథెరపీ యూనిట్ని దీన్ని ప్రారంభించబోతున్న ఈ తరుణంలో మీ ప్రేమ కరుణ ద్వారా ఆనంద ఉత్సవములతో దీవించమని వేడుకుంటూ ఉన్నా. అందరూ ప్రేమగల యేసయ్య మమ్ము కరుణించండి. ప్రేమగల యేసయ్య మీరు ఎన్నో కుటుంబాలను, సంస్థలను కూడా దర్శించి ఆశీర్వదించి ఉన్నారు. వారిని అన్ని విధాలుగా వర్ధిల్లినట్లు కూడా చేసి ఉన్నారు. ఇంకా రాను రోజుల్లో ఈ బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడమని అందరూ ప్రేమగల యేసయ్య కరుణించండి. ప్రేమగల యేసయ్య మరి సమస్తను ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి నాయన. వీరు చేసిన ప్రతి కార్యక్రమంలో తోడుగా ఉంటూ ఇంకా విజయవంతం చేయమని వేడుకుంటూ ఉన్నాం. వీరి శ్రమకు ప్రతిఫలాన్ని కూడా దయచేయమని అందరూ ప్రేమగల యేసయ్య కరుణించండి. ప్రేమగల యేసయ్య ఈ రోజు ఈ యొక్క ఆనందకరమైన శుభవేళలో మీ ప్రవేశము మహాభాగ్యం, నీ ఆగమము ఆశీర్వాదకరము. నీ నీడలో ఈ కుటుంబ సభ్యులు, ఈ సమస్త వారందరూ కూడా ఎల్లప్పుడూ కలకలాడినట్లు దీవించమని వేడుకుంటూ ఉన్నా. అందరూ ప్రేమగల యేసయ్య కరుణించండి. దేవుని నామమందే మనకు సహాయం కలదు. అందరూ వారే పరలోకమును భూలోకమును సృష్టించితిరి. ఓ సర్వేశ్వర మా మనవిని ఆలకించిన అందరు మా విన్నపము నీ సన్నిధికి చేరునుగాక. ఇప్పుడు అందరం కలిసి ఒక పరలోక జపం, మంగళవారం జపం, తీర్థోత్సవాన్ని వేడుకుందాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా దాపుబడిన వారిని విమర్శించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ సాధన ఎందు ప్రవేశింపనవక అక్కడిలో నన్ను మమ్మ రక్షింపము. దేవుని ప్రసాదం చేత నేను మరియ మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియ మా సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైంటుడు మా కొరకు ఎప్పుడను మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలుగునట్లు ఇప్పుడెప్పుడు సదాకాలము మహిమ కలుగునుగాక. ప్రార్థించుదము. ప్రేమగల యేసు ప్రభువా, మా శ్రమకు ప్రతిఫలము, మా ప్రణాళిక విజయం మీరే యేసయ్య. మరి ఈ యొక్క నూతన నివాసం ఫిజియోథెరపీ యూనిట్ని హౌస్ను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నా. మా ఆశ రూపకల్పం మీరే యేసయ్య. ఆ రోజులలో జకరియా ఇంటిని దర్శించి నేడు ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పి ఉన్నారు. మార్తా మరియమ్మ గృహంలో కూడా ప్రవేశించి మరియమ్మ ఉత్తమంది ఆయన ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని దివ్యవాక్కు విలువను, శిష్యులకు ఘనతను తెలియజేసి ఉన్నారు. మరి నూతనంగా నిర్మించబడినటువంటి ఫిజియోథెరపీ యూనిట్ యొక్క గృహాన్ని ఆశీర్వదిస్తూ దీనిలో ప్రవేశించబోయే వారందరినీ కూడా నీ పరిశుద్ధాత్మ అనుగ్రహాలతో దీవించండి యేసయ్య. నీ ప్రేమ ఆలయంగా తీర్చిదిద్దమని వేడుకుంటూ ఉన్నా. ముఖ్యంగా సిస్టర్స్ను అందరినీ కూడా దీవిస్తూ, డాక్టర్స్ను మరియు నర్సులను, నాన్ స్టాఫ్ను అందరినీ కూడా దీవిస్తూ, వ్యాధి బాధలతో వచ్చిన ప్రతి బిడ్డకు కూడా మీ పరిశుద్ధాత్మ అనుగ్రహాల ద్వారా శుద్ధీకరించబడి స్వస్థత పొందే భాగ్యం దయచేయమని, ఇంకా రాను రోజులు ఈ కనోసా సొసైటీ అంతా కూడా అభివృద్ధి కార్యక్రమం చేసి అన్నీ కూడా ఇంకా విజయవంతం చేయమని వేడుకుంటూ ఉన్నా. అమ్మా మరియ తల్లి, మీ కుమారుని యొక్క దీవెన ద్వారా, పునీత కనోసపురి మధ్యలో మరియమ్మ గారి యొక్క ఆశీర్వాదాల ద్వారా ఈ నూతన గృహాన్ని దీవించి కాచి కాపాడమని, మా అందరినీ ఆశీర్వదించమని, ఆయురారోగ్యంతో అందరినీ దీవించమని, పరిశుద్ధాత్మ అనుగ్రహాల ద్వారా ఈ యొక్క గృహంలో ప్రవేశించబోతుండగా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండినగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, సమస్తను, ఈ యొక్క గృహాన్ని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పాట పాడుతూ ఉంటాం. ఆత్మస్వరూపుడా నా
పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు తాల్చుమా, పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు తాల్చుమా, పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా, ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. Thank you, Father.